సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. హైదరాబాద్ నగరం నేడు ఒక అపురూపమైన ఖగోళ వింతకు వేదిక కాబోతుంది. నిత్యం మన వెంట ఉండే మన నీడ కొద్దిసేపు మనకు కనిపించకుండా మాయం కాబోతుంది. భాగ్యనగర వాసులకు నేడు ఒక అరుదైన అనుభవం ఎదురు కాబోతుంది. దీనినే ఖగోళ శాస్త్రవేత్తలు జీరో షాడో డే అని పిలుస్తారు. సూర్యుడు సరిగ్గా మన నెత్తిన అంటే 90 డిగ్రీల కోణంలో నిలబడడం వల్ల ఈ వింత చోటు చేసుకోబోతుంది. సాధారణంగా సూర్యుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశంలో పయనిస్తున్నప్పుడు కాంతి కిరణాలు పడే కోణాన్ని బట్టి మన నీడలు పొడవుగానో లేదా పక్కలకో కనిపిస్తాయి. కానీ నేడు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల సమయంలో సూర్యకిరణాలు భూమికి లంబంగా పడతాయి. దీనివల్ల ఏ వస్తువు నీడ కూడా నేల మీద పడదు. ఇది కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే జరిగే ప్రక్రియ. ఈ అద్భుతాన్ని చూడడానికి నగర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఖగోళ మార్పు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగే క్రమంలో ఏర్పడే వంపు వల్ల సంభవిస్తుంది. ఏడాదిలో 2 సార్లు మాత్రమే ఇటువంటి అవకాశం వస్తుంది. ముఖ్యంగా కర్కటక రేఖ మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతాల్లోనే ఈ వింత కనిపిస్తుంది. హైదరాబాద్ ఈ భౌగోళిక పరిధిలో ఉండడం వల్ల ఈ అవకాశం దక్కబోతుంది. ఈ సమయంలో మీరు ఏదైనా నిటారుగా ఉన్న పైపును కానీ లేదా సీసాను కానీ ఎండలో ఉంచితే దాని నీడ ఆ వస్తువు కిందకే చేరిపోతుందన్నమాట. ఫలితంగా మీ పక్కన చూడడానికి కూడా ఆ నీడ అనేది కనిపించదు. ఇది చూడడానికి చాలా మ్యాజిక్లా అనిపించినా దీని వెనక ఉన్నది పూర్తిగా సైన్స్ అని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఈ వింతను వీక్షించేందుకు ఎటువంటి ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేకుండానే చూడొచ్చు. కేవలం ఆ సమయానికి ఆరు బయట నిలబడి తమ నీడను గమనిస్తే చాలు. బిర్లా ప్లానిటోరియం వంటి సంస్థలు కూడా ఈ ప్రక్రియను వివరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది ఒక మంచి ప్రయోగాత్మక అవకాశం. నిత్యం మనం చూసే ప్రకృతిలో ఇన్ని రహస్యాలు ఉన్నాయా అని ఆశ్చర్యం కలగడం సహజం. సూర్యుడి గమనం, భూమి అక్షం వంపు గురించి అర్థం చేసుకోవడానికి ఈరోజు ఎంతో కీలకం అన్నమాట. కాబట్టి నేటి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు తర్వాత మీ నీడ ఎటుపోయిందో ఒకసారి చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.